గ్రేటర్ విశాఖ మహానగరం మరోసారి పునర్విభజనకు సిద్ధమవుతోంది. జీవీఎంసీలో డివిజన్ల సంఖ్య భారీగా పెరగనుంది. జనాభా ప్రాతిపదికన విభజన జరగనుండగా మరో 64 గ్రామాల విలీనం ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. వీటికి కూడా గ్రీన్ సిగ్నల్ లభిస్తే జీహెచ్ఎంసీ తరహాలో విశాఖ జిల్లా మొత్తం మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోకి వచ్చేస్తుంది. ఏపీలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం 2 జిల్లాలు 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించింది. జీహెచ్ఎంసీ మోడల్లో విశాఖలో పాలన విధానాలు సంస్కరణలకు చాలా కాలంగా కసరత్తు జరుగుతోంది. భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలతో డెస్టినేషన్ సిటీగా రెడీ అవుతోంది. ఇలాంటి సమయంలో ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. జీవీఎంసీ పరిధి విస్తరణకు ఆమోదం లభిస్తే వార్డుల సంఖ్య 150 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. దాదాపు 10 ఏళ్ల వ్యవధిలో జీవీఎంసీ డివిజన్ల సంఖ్య 3 సార్లు పెరిగింది. 2017లో అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలు విలీనమయ్యాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా డివిజన్ల సంఖ్య 72 నుంచి 81కి పెరిగింది. గత ప్రభుత్వం శాస్త్రీయంగా అధ్యయనం చేయించి ఆ సంఖ్యను 98గా నిర్ధారించి ఎన్నికలు నిర్వహించింది. జనాభా ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న 98 డివిజన్లను పునర్విభజన చేసేందుకు మరోసారి మార్గం సుగమమవుతోంది. ప్రస్తుతం సిటీ జనాభా సుమారు 22 లక్షలుండగా ఒక్కో వార్డులో దాదాపు 24,000 మంది ఉన్నారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం గ్రేటర్ విశాఖ డివిజన్ల సంఖ్య 120 దాటిపోతుంది. మరోవైపు విశాఖ సిటీని ఆనుకుని ఉన్న భీమిలి, పెందుర్తి నియోజకవర్గాల పరిధిలోని 64 గ్రామాల విలీనం ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి. అభివృద్ధి ప్రాతిపదికన ఆమోదం ఇవ్వాలని ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తున్నారు. అది సాధ్యమైతే ఆనందపురం, పద్మనాభం, భీమిలి, పెందుర్తి మండలాల్లోని గ్రామాలు జీవీఎంసీలో అంతర్భాగమవుతాయి. దీంతో విశాఖ జిల్లా మొత్తం గ్రేటర్ పరిధిలోకి వచ్చేస్తుంది. ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి 11 లక్షలల్లా మనకి కనీసము 25 లక్షల వరకు ఉండొచ్చు, లేకపోతే 22 లక్షలు 23 లక్షలు ఉండొచ్చు. మనకి ఏదైతే 120 ఉందో అది చాలా తక్కువ. మినిమం 150 ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. 98 బదులు ఇప్పుడు 150 అవ్వచ్చు అంటే మనమైతే ఆ విధంగా చెప్పాము. ఎందుకంటే ప్రాక్టికల్గా అది సరిపోదు. సో చెప్తే వారు అర్థం చేసుకున్నారు. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వచ్చే భారీ నిధులు పొందాలంటే స్థానిక సంస్థల్లో ఎన్నికైన కార్యవర్గం ఉండాలనే నిబంధన ఉంది. జీవీఎంసీ పాలకవర్గం గడువు ఈ నెల 17తో ముగిసింది. వచ్చే 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం కులగణన జరుగుతుండగా ఆ తర్వాత రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం నుంచి వచ్చే తదుపరి ఆదేశాలకు అనుగుణంగా టౌన్ ప్లానింగ్ విభాగం వార్డుల బౌండరీలు ఫిక్స్ చేస్తుంది. అభ్యంతరాలు, పరిశీలనల తర్వాత తుది ఆమోదం లభిస్తుంది. జీవీఎంసీ పరిధి విస్తరణకు ఆమోదం లభిస్తే వార్డుల సంఖ్య 150 వరకు పెరిగే ఛాన్స్ ఉంది.